జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై మోదీ సర్కార్ తీరును తప్పుబట్టారాయన. కేంద్ర ప్రభుత్వానికి అధికారంలో ఉన్న పార్టీలకు ఏపీ ప్రజలు బానిసలు కాదన్నారు పవన్ కళ్యాణ్. ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతుగా మరోసారి ఆయన ట్వీట్ చేశారు. ఏపీ డిమాండ్స్ స్పెషల్ స్టేటస్ అంటూ ఆంధ్రులు, ఈ దేశ ప్రజలు కేంద్రంలో ఉండే నాయకులకి పార్టీలకి బానిసలు కారు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ని మనం ఇప్పుడు టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదాపై మోదీ సర్కార్ తీరును ఆయన తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వానికి అధికారంలో ఉన్న పార్టీలకు ఏపీ ప్రజలు బానిసలు ఏమాత్రం కాదు అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతుగా మరోసారి ఆయన ఈ ట్వీట్ చేశారు. ఏపీ డిమాండ్స్ స్పెషల్ స్టేటస్ అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆంధ్రులు, ఈ దేశ ప్రజలు కేంద్రంలో ఉండే నాయకులకి పార్టీలకి బానిసలు కాదు అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఏపీకి అన్యాయం చేసిందన్న విషయాన్ని పలుమార్లు పదే పదే చెప్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష పోరాటానికి దిగారని చెప్పొచ్చు. ఎందుకంటే 2 రోజుల నుంచి ఆయన పెడుతున్న ట్వీట్లు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా పెట్టిన ట్వీట్ లో కూడా ఆంధ్ర ప్రజలు ఎక్కడ కూడా బానిసలు కాదు, మీకు కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి కానీ సలాములు కొట్టేవాళ్ళు కాదు, మేము ప్రత్యేక హోదా కోసం పోరాడతామన్న అర్థం వచ్చేలా ఈ ట్వీట్ పెట్టడం జరిగింది. ఇక రెండో ట్వీట్ ని ఇప్పుడే పవన్ కళ్యాణ్ పెట్టడం జరిగింది. ఒకటి, కేంద్ర ప్రభుత్వంలో పదవుల కోసం, లేకపోతే వ్యాపార అవసరాల కోసం, లేకపోతే స్వలాభం కోసం ప్రయత్నించే వాళ్ళు కొంతమంది మీకు సలాములు కొట్టచ్చు, వంగి నమస్కారాలు పెట్టచ్చు, కానీ మేము అలాంటి పని చేయమంటూ ఒక విధంగా చెప్పాలంటే చాలా తీవ్రమైన స్థాయిలోనే కేంద్ర ప్రభుత్వం అయిన పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని చెప్పొచ్చు. ఇవాళ రేపు కూడా దాదాపుగా ఇదే విధంగా ప్రత్యేక హోదా పైన పవన్ కళ్యాణ్ తన ట్వీట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం అయిన ఎదురుదాడి చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. సొంత ప్రయోజనాలు, పదవుల కోసం వంగి నమస్కారాలు పెడతారేమో కానీ ఏపీ ప్రజలు పార్టీలకి అలానే కేంద్రంలో ఉండే నాయకులకి ఏ మాత్రం బానిసలు కాదు అంటూ పవన్ తన ట్వీట్లో తెలిపారు. అలానే ఏపీ డిమాండ్స్ స్పెషల్ స్టేటస్ అంటూ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతుగా మరోసారి ఆయన ట్వీట్ చేశారు. మంత్రి అయ్యన్న పాత్రుడు తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఎన్నికల సభలో మోదీ పక్కన తాను కూర్చున్న విషయం వాస్తవమేనని, అయితే పార్లమెంట్లో కూర్చున్న అధికార పార్టీలు హోదా కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల అసంతృప్తిని ఎంపీలు కేంద్రానికి చెప్పడంలో విఫలం కావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. మంత్రి అయ్యన్న పాత్రుడు తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఎన్నికల సభలో మోదీ పక్కన తాను కూర్చున్న విషయం వాస్తవమే, కానీ పార్లమెంట్లో కూర్చున్న అధికార పార్టీలు హోదా కోసం ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజల అసంతృప్తిని ఎంపీలు కేంద్రానికి చెప్పడంలో విఫలం కావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. ఏపీకి ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ ఆలోచనను ఎవ్వరూ తప్పుపట్టడం లేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే అనిత. పవన్ కళ్యాణ్ ను ఎన్నడూ చంద్రబాబు తీసి పారేయలేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఉద్దానం విషయంలో తక్షణమే చంద్రబాబు స్పందించారని గుర్తు చేశారు అనిత. హోదా ఉద్యమంలో ఇప్పుడు లీడ్ రోల్ జనసేనానిదే. ఆయన ముందుండి యువతను నడిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా యువతకు పూర్తి మద్దతు ప్రకటించారు. ట్వీట్లతో ఎప్పటికప్పుడు కామెంట్లు చేస్తూ హోదా పోరాటాన్ని మరింతగా రగిలిస్తున్నారు జనసేన అధినేత. బహిరంగ సభలతో ఇన్నాళ్లు కేంద్రాన్ని నిలదీసిన ఆయన ఇప్పుడు ట్వీట్లు, పాటలతో ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు.
జల్లికట్టు ఉద్యమంతో హోదా పోరాటం మళ్లీ మొదలైన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విడుదల చేసిన దేశ్ బచావో ఆల్బమ్ యువతలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ప్రస్తుత కుల మత అవకాశవాద రాజకీయాలకు వ్యతిరేకంగా జనసేన అధినేత 4 పాటలను విడుదల చేశారు. తన సినిమాల్లోని పాటలను రీమిక్స్ చేసి జనసేన వెబ్ ఛానల్లో పెట్టారు. నాయుడు రాజ్యసభలో ప్రత్యేక హోదాకు డిమాండ్ చేస్తున్న డైలాగ్లతో రెండో పాటను మొదలుపెట్టారు. జానీ సినిమాలోని నారాజుగాకురమా అన్నయ్య పాటతో దీన్ని రీమిక్స్ చేశారు. ఇందులోనూ పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లోని జై హింద్ అన్న డైలాగ్లను పెట్టారు. స్వార్థ రాజకీయ నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. జాతీయ ఉద్యమంలో పాల్గొన్న నిస్వార్థ నాయకుల అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు జనసేనాని.